హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది రైతాతోనూ చికెన్ కర్రీ కాంబినేషన్తో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కారం, పసుపు, మసాలా, లవంగాలు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, పచ్చిమిరపకాయలు, బిర్యానీ ఆకులు, వీటన్నిటిని కూడా తీసుకోవాలి. చికెన్ క్లీన్ చేసుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, ఈ లవంగాలు, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, అలాగే పెరుగు, వీటన్నిటిని వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు మ్యారినేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని క్లీన్గా వాష్ చేసేసుకొని ఒక పక్కన నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ కోసం చికెన్ ప్రిపేర్ చేద్దాము. దీనికోసం మ్యారినేట్ చేసుకున్న చికెను, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, నెయ్యి, పలావ్ దినుసులు, నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలి. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకుందాం. నిలువుగా కట్ చేసుకున్న వాటిని కొన్ని ముక్కల్ని కర్రీలోకి ముక్కల్ని తీసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలను కూడా నిలువుగా ఘాట్లు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలను కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత బాయిలింగ్ వాటర్ కోసం మనం ముందుగా 2 గ్లాసెస్ వాటర్కి 4 గ్లాసెస్ తీసుకుని వాటిలో పలావ్ దినుసులు మనం తీసుకుంటాం కదా, పలావ్ దినుసులను వేసేసుకుని సాల్టు, అలాగే పుదీనా, కొత్తిమీర, నెయ్యి, వీటన్నిటిని వేసి బాయిలింగ్కి పెట్టేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కుక్ చేసుకుందాము. వేరే ప్యాన్లో ఆయిల్ తీసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీనిలో అలాగే కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం రైస్ వేసేసుకోవాలండి. అది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు చికెన్ని బాగా కలిపేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్ కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. వాటిని వేసేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈలోపు మనకి రైస్ కూడా బాయిలింగ్కి వచ్చేస్తుంది. చూడండి, బాయిల్ అవుతుంది కదా, 90% కుక్ అవ్వాలండి రైస్ అనేది. నెక్స్ట్ చికెన్లో మనకి కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. అలాగే ఈలోపు రైస్ కుక్ అయిపోయింది. చూసారా, ఇలా పట్టుకుంటే కట్ అయిపోయేలాగా ఉంటే రైస్ రెడీ అయిపోయినట్టే. దీన్ని స్ట్రైనర్లో వేసేసి ఎక్సెస్ వాటర్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసుకుందాము. కడాయిలో నూనె వేసి మనం ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా, కొన్ని ఆ పీసెస్ని వేసేసి బ్రౌన్ కలర్ ఆనియన్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. చికెన్ దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు దమ్ బిర్యానీకి దమ్ పెట్టేద్దాము. దీనికోసం ఒక గిన్నె తీసుకుని దానిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని అడుగున లేయర్ కింద వేసేయాలి. కొంతమంది జ్యూసీగా ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ గ్రేవీగా ఉన్నప్పుడే చికెన్ కనుక దించేస్తే అది గ్రేవీగా ఉంటుంది అడుగున. మాకు ఇలా డ్రైగా ఉంటే ఇష్టము పీసెస్. సో అందుకని మేము డ్రైగా అయిన తర్వాతే దించేసి వేసుకున్నాము. దానిలో మనం స్ట్రైనర్లో తీసుకున్నాం కదా, ఆ రైస్ మొత్తాన్ని కూడా పైనంతా కూడా వేసేయాలి. చూసారా, రైస్ పొడి పొడిగా భలే వచ్చింది. దీనిలో ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, అలాగే బ్రౌన్ ఆనియన్స్ మనం రెడీ చేసుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్ని వేసేయాలి. నెక్స్ట్ నెయ్యిని కూడా కొంచెం వేసుకోవాలి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. మన ఇష్టాన్ని బట్టి నెయ్యిని కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసేసి కరివేపాకు తర్వాత వేసానండి. కరివేపాకు కూడా వేసేసి ప్యాన్ ఇప్పుడు మనం ఇది ఐరన్ కడాయి, దీని మీద సిమ్లో పెట్టేసి గిన్నెని ప్లేస్ చేసుకుని గిన్నెని పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టేసి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో చిన్నగా దమ్ అవుతూ ఉంటుంది. బాగుంటుంది అలా చేస్తే. ఈలోపు మనం పెరుగు చట్నీ, దీని కాంబినేషన్ పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, బీట్ చేసుకున్న పెరుగు, క్యారెట్, వీటిని వేసి పెరుగు చట్నీ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ దీని కాంబినేషన్గా మనం చికెన్ గ్రేవీ కూడా చేసుకుంటున్నాము. గ్రేవీ ఉడికిపోయింది, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ప్లేట్ నేనే గార్నిష్ చేశానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం 20 మినిట్స్ తర్వాత చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో. పీసెస్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా,
ఇంకా టేస్టీగా వస్తుంది. పీసెస్ అంతా ఉప్పు కారం పట్టి చూడండి ఎంత చక్కగా న్యాచురల్గా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. సో ఆర్టిఫిషియల్ కలర్స్ వేసుకోకూడదండి. ఇట్స్ ఎ టేస్టింగ్ టైం. మా అత్తగారు టేస్ట్ చేసి చెప్తున్నారు. బిర్యానీ కలర్ లేకుండా చాలా బాగా చేసింది. చాలా టేస్ట్గా ఉంది. ముక్కలు బాగా రుచిగా ఉన్నాయి, టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.